హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు మన జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మన పద్మశ్రీ ఎక్క యాదగిరి గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సంతోషం, చాలా సంతోషం. బాగున్నాను సార్. పద్మశ్రీ యాదగిరిరావు గారు సార్, ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజున తెలంగాణ సంపూర్ణ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మీకు సంపూర్ణ ఆవిర్భావ దినోత్సవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా మన తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. సో సార్, ఇప్పుడు మనకి పద్మశ్రీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? పద్మశ్రీ అనేది ఒక మామూలు విషయం కాదండి. మళ్ళా ముఖ్యంగా స్కల్ప్చర్కు, శిల్పకళకు ఇది మొదటిసారి. అవును, శిల్పకళకే మొదటిసారి. సంగీతం, సాహిత్యం, ఇతర నాటకాలు, ఇతర కళలకు అన్నిటికీ ఎన్నో రకాలుగా వచ్చింది. కానీ శిల్పకళకు మళ్ళీ ఆధునిక శిల్పకళకు రావడం ఇది చాలా గర్వ కారణం. ఆధునిక శిల్పకళను నేను 1957 నుంచి తపన చేస్తూ శిల్పకళను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయినా అది ఆధునిక శిల్పాలు. అంటే నా సొంత రచనతోటి చేసినటువంటి శిల్పాలు అవి. వాటికి పద్మశ్రీ వచ్చిందంటే అవును, అంటే మామూలు విషయం కాదు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నా శ్రమ ఉంది, మళ్ళీ సబ్జెక్ట్ ఉన్నది, మళ్ళీ నేషనల్ ఇంటర్నేషనల్ మ్యూజియంలలో నా వర్క్స్ ఉన్నాయి. దట్స్ వన్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ సాలార్జంగ్ మ్యూజియంలో సాలార్జంగ్ కలెక్షన్ చేసుకున్నాక నావే వర్క్స్ ఉన్నాయి, అక్కడ ఇంకెవరి లేవు. దట్స్ సెకండ్ పాయింట్. రెండవది ఏంటంటే నేషనల్ మ్యూజియం మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో 4 స్కల్ప్చర్లు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో సబ్జెక్ట్స్ చాలా అంటే చాలా డెప్త్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అవి. చతుర్ముఖి అని, మళ్ళా లవ్ అని, ఇవన్నీ రకరకాలుగా ఉన్న సబ్జెక్ట్స్ అవి. ఆ రకంగా స్టోన్లో చేసిన, నేను స్టోన్ ప్రిఫర్ ఎందుకు చేసిన అంటే మన బెల్ట్ ఇక్కడ సౌత్ ఇండియా బెల్ట్ అంతా పెద్ద పెద్ద బోల్డర్స్ తోటి ఉంటుంది. నార్త్ ఇండియాలో ఉండదు. సౌత్ ఇండియా బోల్డర్స్, పెద్ద బోల్డర్స్. గ్రనైట్కు ముఖ్య కారణం సౌత్ ఇండియా. అది ఒక రకం. రెండవది అంటే గుళ్ళు గోపురాలు ఇంతవరకు కట్టిండ్రు కదా, అది గ్రానైట్లోనే కట్టిండ్రు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే ఎప్పటికి కూడా మెయింటెనెన్స్ ఉండదు. అట్లా మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది రాదు. అది అట్లాగే చెక్కిండ్రు, అట్లాగే ఉన్నాయి. సంవత్సరాల కొద్దీ అట్లాగే ఉంటాయి. శతాబ్దాలు, ఎన్నో రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న శిల్పకళలు రాతిలో ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు మన శిల్పకళ ఇది తెలంగాణ ఫార్మేషన్ అయినాక ఈ తెలంగాణకు రావడానికి కారణాలు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాని వెనకాల పెద్ద సబ్జెక్ట్ ఉన్నది, చరిత్ర కూడా ఉన్నది. దాని విషయం ఇప్పుడు చేసుకోవాలంటే మళ్ళీ అది ఒక పెద్ద సమస్య అవుతుంది. రెండవది ఏంటంటే తెలంగాణ వచ్చింది మనకు. తెలంగాణ వచ్చినాక ఉద్యమాల తర్వాత ఆ రోజులలో బ్రహ్మాందరెడ్డి పీరియడ్ అది. తెలంగాణ ఉద్యమాలు చేస్తూ ఉంటే పిట్టలను చంపినట్టు చంపిండండి. పిట్టలు చంపుతాం కదా మనం, ఆ రకంగా ఉద్యమకారులను చంపిండు బ్రహ్మాందరెడ్డి గారు. దానికి అయితే ఆ రకంగా నా యొక్క స్నేహితుడు అదే పీరియడ్లో బుల్లెట్ తోటి ప్రాణం వదిలేసిండు. అమరవీరుడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధ తట్టుకోలేక ఈ మెమోరియల్లో నేను ఆ ఇంప్రెషన్స్ ఇచ్చిన. మెమోరియల్లో ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడదాం. గమ్మత్ ఏమందంటే ఆ రకంగా ఉద్యమాలు చేసి మన గన్ పార్క్ ను మూలం చేసుకొని భూమి పూజ చేసింది నేనే ఆడ. అవును, 1972లో అక్కడ భూమి పూజ చేసింది నేనే. చేశాక ఇక అంతా జరిగింది. అది మళ్ళీ డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం ఖచ్చితంగా. అయితే గమ్మత్ ఏముందంటే ఈ తెలంగాణ మెమోరియల్ అయితే గన్ పార్క్లో 1974లో కంప్లీట్ అయింది. 74 నుంచి ఇంతవరకు దానికి అంటే ఆరంభానికి నోచుకోలేదు. అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేశారు. అటు అమరవీరుల స్తూపాన్ని, దానికి కర్త అయిన మిమ్మల్ని కూడా వాడుకొని వదిలేశారు. ఇప్పుడు గన్ పార్క్ గర్జించింది అంటారు కదా సార్, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా కూడా ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ తెలంగాణ తెస్తున్నా, నేనే తెచ్చినా అంటే చెప్పుకోవడం జరిగింది కేసీఆర్ గారు. అవును, అదంతా జరిగింది. ఆ విషయాలు మనం పట్టించుకోకూడదు. రెండో విషయం ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా గన్ పార్క్ వచ్చిండు. తెలంగాణ 2 జూన్కు నేరుగా గన్ పార్క్ వచ్చి నివాళులు అర్పించిండు. నివాళులు అర్పించి నేను పక్కన ఉన్నా, నన్ను గాలించుకున్నాడు.
కాలించుకొని నాకు కూడా నమస్కారం పెట్టాడు. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి రాజ్భవన్కి పోయిండు. అప్పుడు అక్కడ ప్రమాణ స్వీకారం చేసిండు. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది. ఆ రకంగా గన్ పార్క్ అనేది చాలా కీలక పాత్ర వహించింది అని చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా సార్, ఉద్యమానికి ఊపిరి పోసిందే గన్ పార్క్. అయితే ఆ రకంగా అయినాక కానీ గమ్మత్ ఏమైందంటే తర్వాత ఆయనను కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పుకోవడం, ప్రెస్ మీడియా అన్ని లెవెల్లో నేను కవర్ చేసుకున్నా. దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి, దాన్ని డెడికేట్ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను ఆయనకు రిమైండ్ చేసిన. ఒక విషయం ఏంటంటే గన్ పార్క్ గర్జించినడము, గన్ పార్క్లో ఉద్యమాలు చేసింది నిజము. గన్ పార్క్ ఆ స్తూపం మూలాన మనకు తెలంగాణ రావడానికి కారణం అదొక ఖచ్చితంగా సార్ సబ్జెక్ట్ కాదని నిజం. అయితే ఒకవేళ అది లేదనుకోండి, చరిత్రనే లేదు. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న గన్ పార్క్లో ఉన్నటువంటి మెమోరియల్ను 360 మంది చనిపోవడం అంటే మామూలు అండి. అంతే కదా, ప్రాణాలు అర్పించుండండి. వాళ్ళకు గాను మేము మెమోరియల్ కట్టు, అది కమిటీ అయింది, అదంతా తర్వాత చెప్తా. కానీ దాన్ని ఇనాగ్రేషన్ చేయకపోవడం కారణం ఏంది నాకు అర్థమవుతుంది. ఎందుకని సార్ ఇప్పుడు గన్ పార్క్ ఇది అమరవీరుల స్తూపాన్ని ఇప్పుడు తెలంగాణ కోసం అంత కష్టపడ్డారు. అమరవీరులు అయితే రక్తం చిందించారు. ఈ రోజున రక్తం చిందించింది ఒకళ్ళు, ఆ కుర్చీలో కూర్చుంది ఇంకొకళ్ళు. సో ఇప్పుడు ఇంతమంది రక్తాన్ని చిందించి తెలంగాణను తీసుకొచ్చింది. ఈ రోజున మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది కేవలం వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క రక్తంతోనే ఈ రోజు మన తెలంగాణని, ఈ రోజు మన వాళ్ళ అసలు బాసిన వాళ్ళతోనే వాళ్ళ కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ వాళ్ళకి నిదర్శనంగా వాళ్ళ యొక్క మార్చల్స్ మెమొరీగా గుర్తించిన దాన్ని ఎందుకని ఆవిష్కరించలేదు? అది కథ ఉంది. దాంట్లో ఒక కారణం ఉన్నది. కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే రాజకీయ లబ్ధి. తెలుగులో మన ఊర్లలో ఒకటి అంటారు, నియతి లేదురా నీకు, నియతి లేదు మనిషి అంటారు. అవును, నియత అంటే తెలుసు కదా, మన విలేజ్లలో నియతి లేదంటారు. అంటే వానికి నియతి లేడు అంటారు. అట్లాగే ఈ నియతి లేని రాజకీయం జరిగింది అక్కడ. దానికి వాడుకొని అసెంబ్లీలో పోయిండ్రు, మినిస్టర్లు అయ్యిండ్రు, కోట్లు లక్షలు సంపాదించండ్రు, పదవులు ఎక్కారు, కోట్లకి పడగలు కట్టారు. దాన్ని మర్చిపోయిండ్రు. ఇది చాలా బాధాకరము. అనకూడదు, ఒక మాట అనాలనుకుంటున్నా. తెలుగు జాతికి ఒక మచ్చ, తెలుగు జాతికి ఒక మచ్చగా మారిపోయింది దాన్ని ఇనాగ్రేషన్ చేయకపోతే. ఎవరన్నా అర్థం చేసుకుంటారంటే చిన్న విషయం. ఇప్పుడు మళ్ళా కట్టాల్సింది లేదా? అవును, కట్టినాము. భూమి పూజ నేనే చేసిన పెద్ద డబ్బులతోని. అప్పుడు 4 లక్షలు ఖర్చు అయినాయి ఆ రోజుల్లో. 4 కంటే ఇప్పుడు ఈ రోజున 4 ఎకరాలు వచ్చేది. ఎన్నో సంగతులు, అవన్నీ కాల్కులేషన్ వేరు. కానీ నేను లోన్ తీసుకున్నా, ఒక పాత ఇల్లు ఉంటే అది అమ్మినా, మొత్తం మీద దానికి అంత ఖర్చులు నేను చేసిన. ఆ ఖర్చులైన విషయాలన్నీ తీసుకుపోయి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఏమన్నారు, ఇనాగ్రేషన్ అయినాక నీకు పేమెంట్ చేస్తామన్నారు. మెమోరియల్ ఇనాగ్రేషన్ అయినాక నీకు పేమెంట్ చేస్తామన్నారు. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు పేమెంట్. అంతే కదా సార్, అది అయ్యేది లేదు, ఇది వచ్చేది లేదు. ఆ రకంగా అది నా పేమెంట్ లాగానే, అది ఇనాగ్రేషన్ కాదు. అంతే చెప్పడం ఏంటంటే ఇది కాదు, ఇది అంతా వేరు, కథ అంతా వేరు. తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అదంతా నిజం. ఇప్పుడు మీరు దీని మీద న్యాయబద్ధమైన పోరాటం చేయలేదా? కోర్టుకి ఎక్కలేదు? అది కూడా చేసినాక కూడా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ కి చెప్పుకున్నారు, చేయమన్నారు, వాళ్ళదే గవర్నమెంట్ అన్నారు, అదంతా అయిపోయింది. దాన్ని పట్టించుకోలేదు. గమ్మత్ ఏముందంటే 1974లో కంప్లీట్ అయింది అది. అవును, 1974 నుంచి ఈ వరకు ఒక 50 ఏళ్ళు, 50 సుమారు 50-60 ఏళ్ళు. అవును, దాన్ని ఎండబెట్టిండ్రు, వర్షాన్ని తడుస్తున్నాయి, ఎండకి ఎండుతున్నది. నాకు అక్కడ నుంచి పోతుంటే నాకు గుండె చాలా బాధగా ఉంది. దాన్ని చూసి నాకు ఎక్కడ లేని బాధ అయితేనే ఉంటుంది. దాన్ని ఇనాగ్రేషన్ కాదు, సరైన సన్మానం కాదు. రైట్ సార్. అయితే అమరవీరుల స్తూపం గురించి ఈ రోజు మన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాట్లాడుకుందాం, గుర్తు తెచ్చుకుందాం. అమరవీరుల స్తూపం గురించి మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయండి. ఒక విషయం అండి, ఉద్యమాలు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. అయితే జరిగినాక 360 మంది చనిపోయిందని అసెంబ్లీలో డిక్లేర్ అయింది. ఆ రోజులలో వీళ్ళు ఎవరు, అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్ రావు, మేయర్ లక్ష్మీనారాయణ యాదవ్, వాళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. అంజయ్ గారు కూడా ఉన్నారు కదా? అంజయ్ గారు ఉన్నారు.
వాళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసి వీళ్ళు మినిస్టర్లు కదా, అవును. వీళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఉమ్. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళే కమిటీ మెంబర్స్ అయ్యిండ్రు, వాళ్ళే మినిస్టర్లే ఒక కమిటీ మెంబర్స్ అయ్యిండ్రు. ఆ. అయితే ఆ మెంబర్షిప్ నాకు తెలియదు. నేను అందరూ కాల్ఫార్ చేసిండ్రు డిజైన్స్ అన్ని, ఎస్. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. ఖైరుద్దీన్ సిద్దిక్ అని, చౌలా అని, రాజు గారని, ఇంకా కొంతమంది. అయితే నేను ఉడతా భక్తిగా నా డిజైన్ తీసుకొని, అప్పుడు ఆ రోజుల్లో సైకిల్, రాలే సైకిల్ మీద అసెంబ్లీ ముందు నుంచి పోతున్నా నేను. నా ఫ్రెండ్ కలిసిండు. కలిసి ఏంటంటే, నీకేమైనా పిచ్చిలేసింది, ఆడ పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, అంపాలా గాడీలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ ముందు నువ్వు ఎక్కడ పోతున్నారా అంటే అడిగితే నేనన్నా నా డిజైన్ చూపిస్తా, సెలెక్ట్ అయితే పర్లేదు, లేకుంటే మనం ఇక్కడ కూర్చొని చాయ్ తాగుదామని అంతకంటే ఎక్కువ చేసి. అయితే సరే అంటే పోయి కమిటీ హాల్ ఉండే, ఆ రోజులలో కమిటీ హాల్ ఒకటి ఉండే, పక్కన కూర్చున్నాక అంజయ్ గారు ఏం చేసిండు, అందరు అయిపోయింది, డిజైన్లు అన్నీ అయిపోయినాయి చెప్పారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ మనసులలో ఏ డిజైన్లో ఒప్పుకున్నారు అనుకోండి. తర్వాత ఆయన అన్నాడు, ఎవరైనా ఉండలేమో చూడ ఇంకా బయట అంటాడు. ఆయన వచ్చి చెప్పిండు, సార్ ఒక పిల్లగాడు బ్యాగ్ వేసుకున్నాడు, కూర్చున్నాడు, ఆయన డిజైన్ సబ్మిట్ పిలువ అంటాడు. పిలువ అంటే నేను పోయినా. ఏం బాబు, ఆయన ఇట్లా తలకాయ ఊపుతుండే ఆ రోజున. ఏం బాబు ఏం సంగతి అంటే, నేను సార్ శిల్పకళ నేర్చుకున్నా, ఇప్పుడే కంప్లీట్ అయ్యింది, నేను బయటకు వచ్చిన. నువ్వు శిల్పకళ నేర్చిన శిల్పివా నువ్వు? అయితే ఒక పని చేయి, ఇక్కడ ఇగో ఈడ అన్ని డిజైన్లు ఉన్నాయి, ఈ డిజైన్లు నీకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది, మళ్ళీ ఈ డిజైన్లలో ఏది నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, ఈ విషయం మాకు చెప్పాలి అంటున్నాడు. ఊరిని అన్న దేవుడు టాస్కే పెట్టారు. నేను నా డిజైన్ తీసుకుపోయి పెడుతుందుకు నేను పోతే నన్ను జ్యూరీ మెంబర్ కింద వేసిండ్రు. చూసారా, సింగిల్ మ్యాన్ జ్యూరీ. నేను ధైర్యంగా ఉన్నాను, నథింగ్ టు వరీ అబౌట్. అయితే నేనే అన్న, సరే ఇవన్నీ చూసిన, డిజైన్లకి ఏం దోకలేదు, డిజైన్లు మంచిగా తిక్క మక్క అవన్నీ ఉన్నాయి, కానీ మెటీరియల్ ఏదైతే వాడిన డిజైన్లు నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. అట్లా పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళు వాళ్ళ డిజైన్ నువ్వెట్లా రిజెక్ట్ చేస్తున్నా? సరే అది ఒప్పుకున్నా, డిజైన్లన్నీ మంచిగానే ఉన్నాయి డిజైన్లు, కానీ వాళ్ళు అయితే మెటీరియల్ వాడినరు, ఇటుకలు అవి ప్లాస్టరింగ్ మార్బుల్ పేస్టింగ్లు ఇవన్నీ పెట్టిండ్రు, అది దట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ ఫర్ మెమోరియల్ అని. అట్లా అంటే మన గుళ్ళు గోపురాలన్నీ గ్రనైట్లో కట్టిండ్రు. కరెక్ట్. ఆ గ్రనైట్లో కట్టినందుకు మెయింటెనెన్స్ ఉండదు, ఎప్పటికి చిరకాలం ఉంటుంది. గ్రనైట్లో ఉంటే ఆ డిజైన్ బాగుంటుంది, గ్రనైట్లో లేదు, అందుకొరకు నేను రిజెక్ట్ చేస్తున్నా అంటు. వా అనేవరకల్లా అందరూ పెద్ద మినిస్టర్లు అండి, అప్పుడప్పుడు ఉద్యమం నుంచి వచ్చిండ్రు వాళ్ళు. 69 ఉద్యమము, 71, 72లో ఇది జరుగుతున్నారు. వాళ్ళందరూ ఇట్లా పుంజుగా ఉన్నారు ఉద్యమం నుంచి. అయినాక అప్పుడు మదన్ మోహన్ అన్నాడు, సరే నీ డిజైన్ చూపించు అన్నాడు. మదన్ గారు అంటే సరే నా డిజైన్ చూపించినాక ఇదేంది ఇట్లయింది అండి. ఆ డిజైన్లో ఒకటి చెప్పుకుంటూ వచ్చినాం. ఇది నల్లరాయిలో ఉన్నా సార్, నల్లరాయి, నల్ల కలర్, మార్నింగ్ సాడ్నెస్ కు రిప్రజెంటేషన్. మళ్ళీ ఇది అప్పుడు 9 డిస్ట్రిక్ట్స్ ఉండేయండి. 9 డిస్ట్రిక్ట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 డిస్ట్రిక్ట్స్ తెలంగాణకు ఉండే. అయితే దాంట్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్. ఇది రెవల్యూషనరీ పదం, ఇది రెవల్యూషనరీ పదం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ది బుల్లెట్ అని 9 దాంతో 36 360 36 × 10 360 సార్. ఇది అప్పుడు జర్ర కొద్దిగా సెటిల్ అయ్యిండ్రాడు. అప్పుడు అయినాక ఇక వాళ్ళు ఇది పైన ఇదేంటంటే ఈ ఆర్చ్ ఉన్నది సార్, ఇది ఆర్చ్ కింద అయితే విగ్రహం ఉందో వెంకటేశ్వర స్వామిది, కానీ ఏ విగ్రహం ఉంటుందో అది దేవునితో సమానం. అయితే వీళ్ళ పేరు కూడా తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ అనేది రాస్తాము, అది దేవునితో సమానం, వాళ్ళు దేవునితో సమానం అని ఒక సింబల్గా వెళ్ళిపోతుంది. మన సాంచి స్తూపాల నుంచి తీసుకున్న ఆర్చ్ సార్ ఇది, మోడర్న్లో పెట్టిన. అప్పుడు ఇంకా కొద్దిగా సెటిల్ అయ్యాడు. అయినాక ఈవెంట్ స్ట్రిప్స్ ఉండేటి, ఈవెంట్ అంటే సార్ మన బడిపంతులు ఊర్లలో మన బడిపంతులు చెప్తాడు, ఒక కట్టె తీసుకుపోతే ఇడ్చేస్తారా, అన్ని కట్టెలు ఒక్క దగ్గర ఉంటే ఇడ్చలేరు, యూనిటీ స్ట్రెంగ్త్. అన్ని కట్టెలు ఒక్క దగ్గర ఉంటే ఇరిగాయి ఇడ్చలేరు. ఇవి 9 స్ట్రిప్స్ సార్, ఎక్కడి నుంచి చూసినా 9 స్ట్రిప్స్ అవపడతాయి. 9 యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పిన. వండర్ఫుల్. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అన్నారు కల్లా ఓ అబ్బో, ఇంకా వాళ్ళు ఇక
ఐక్యమత్యమే మహాబలం చూపించారు అక్కడ. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ ఇదేంది అంటే మళ్ళీ ఎర్రరాయ దగ్గర పోయిండు. పోతే అక్కడ రెడ్ కలర్ మన ఉద్యమాలకు చిన్నాము. మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అంటే ఇది ఎర్రరాయి. మళ్ళీ దీంట్లో ఉన్నది సింబుల్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ సింబుల్. అది కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు చక్రం ఫ్లాగ్ లో ఉంటది కదా, అది జస్టిస్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మన ఉద్యమకారులు, మాకు ఏముందండి వాళ్ళు రమ్మంటలేము పొమ్మంటలేము, కాన్స్టిట్యూషన్ లో మాకు ఉన్న రైట్స్ మాకు ఇవ్వమని ఉద్యమాలు చేసిండ్రు. రైట్. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు దొరకాల్సిన రైట్స్ మాకు ఇవ్వమని ఉద్యమాలు చేసిండ్రు సార్. ఇది వాళ్ళది రిప్రజెంటేషన్. ఫుల్గా వచ్చిండ్రు వాళ్ళు. అప్పటికి కంప్లీట్ గా ఇట్లా ఊగుతున్నారు. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది. అయితే అది ఇదేంది తెల్లది, ఇదేంది మొక్క మాదిరిగా ఉందా సార్. మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ లో కడుతున్నాము, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కదా. అవును. వాళ్ళు రారు ఇక్కడ. మెమోరియల్ దగ్గర ఒక పువ్వు పెట్టాలి, వాళ్ళు రారు. వాళ్ళు జస్టిఫికేషన్ ఉంది మేము రామని. మన తెలంగాణ వాళ్ళు పోరు. అవును. ఎందుకంటే వాళ్ళు ధైర్యం లేదు. వాళ్ళు పోతే వాళ్ళు మినిస్ట్రీ పోతుంది, కొలువులు పోతాయి. ఖచ్చితంగా. ఇప్పటికి కూడా ధైర్యంగా ఎవరు పోయి అక్కడ మెమోరియల్ దగ్గర పువ్వులు పెట్టరు. ఇప్పటికి కూడా కొంతమంది పోరు. రాజకీయ అవన్నీ ఉంటాయి. అందుకొరకు నేనేం చేసిన 9 petals ఒక మోడర్న్ డిజైన్ లో 9 petals, 9 districts కదా. అవును. 9 petals కలిసి ఒక మల్లె పూక మాదిరి మార్బుల్లో చేసిన సార్. ఇది వండర్ఫుల్. అది వీళ్ళు పెట్టకొని వాళ్ళు పెట్టుకొని ఎప్పటికి మల్లె మొక్క ఎప్పటికుంటది. మళ్ళీ పువ్వు ఉంటేనేమో రాలిపోతుంది. అవును. మొగ్గ అనేది ఇంకెప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. అది పెట్టింది సార్ అంటే అప్పుడు అంజయ్ గారు, ఏం మాణిక్ రావు, ఏం మాణిక్ ఏమంటావు, ఏముంది సార్ ఫైల్ తెప్పి సైన్ కొట్టు ఆయనకి ఇచ్చేసి అన్నాడు. ఈ పదాలండి నా మనసులో ఉన్నాయి, మనసులో మాట తెస్తుంది. ప్రేమతో మాధవ్ అని పిలవండి సార్. మిమ్మల్ని కూడా బాబాయ్ అని పిలవాలి. అదే ఏం చేయాలి సార్, ఏం మాణిక్ ఏమంటావు అంటాడు. ఇంకా అనేది ఏమో సార్ ఫైల్ తెప్పి సైన్ కొట్టు ఆయనకు ఆర్డర్ ఇచ్చేయండి. వండర్ఫుల్ సార్. నేను ఇక దేవుని తలుసుకున్నా, నాకు ఆర్డర్ వచ్చింది. వండర్ఫుల్. కోతి గంతులు వేసుకుంటూ కొండగ గంతులు వేసుకుంటూ బయటకు వచ్చిన. అప్పుడు నాకు మెమోరియల్ ఆర్డర్ దొరికింది, మెమోరియల్ నా సెలెక్ట్ అయిందంటే నీకు సంతోషం చెప్పలేము. అవును. డిజైన్ ఓకే అయింది. ఇక నేను బయటకు వచ్చి నిర్మాణం సంగతి నేను చూసుకోవాలి ఇక. అవును. అదంతా ఏంది అయినాక నాకు డిజైన్ ఓకే అయినట్టు లెటర్లు వచ్చినాయి. వచ్చినాక భూమి పూజ చేయాలి. భూమి పూజ దగ్గర భూమి దగ్గర అందరూ కలిసినాక ఆ స్థలం దగ్గర కూడా ఒక పెద్ద తర్జన భర్జన జరిగింది. ఏం జరిగింది? ఇప్పుడు గన్ను ఉన్నది కదా. అవును. ఈయన మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజు ఆయన ఏమన్నాడు, ఈ గన్ దగ్గర పెట్టాలి, మెమోరియల్ ఈడ కన్స్ట్రక్షన్ చేయాలని ఆయన ఆర్గ్యూ చేసిండు. నేనన్నా ఇక్కడ కాదు, రేపు ఏమైనా ఎక్స్టెన్షన్స్ కింద ఉంటే మళ్ళీ దాన్ని కదిలిసాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న జాగాలో నేను గట్టిగా నేను ఒప్పుకున్నా, అదేమో ఆయన ఒప్పుకున్నాడు. మా ఇద్దరి నడుమ తర్జన భర్జన జరిగింది. అప్పుడు సిఎన్ శాస్త్రి కమిషనర్ ఆయనకు అనుకున్నాడు ఈ కథ ఏమో ఎక్కడో పోతుందని. ఆయన ఏమన్నాడు, సరే ఓకే నేను టాస్ వేస్తా. ఓకే. టాస్ వేస్తే ఎవరికి వస్తుందో వాళ్ళు అక్కడ పోండి. టాస్ వేసిండు, వచ్చి నా చేయి కలిపిండు, ఈ మెమోరీ ఇక్కడనే కట్టండి. అప్పుడు డిసైడ్ అయింది, ఇప్పుడు ఉన్న జాగాలో మెమోరీలు కట్టుకోము. వండర్ఫుల్. ఇది ఒక కథ. ఇంత కథ ఉంది. అయితే ఇంత కథ ఉంది దాని వెనకాల. అయినాక ఇంకేమైంది, భూమి పూజ చేయాలి. నేను చక్కగా మనకు ఆ రోజులలో ఏం పెద్ద తెలియలేని మనుషులు అనుకోండి అనకూడదు కానీ చిన్న పిల్లగాని కదా అప్పుడు. అయినా కానీ ఏమైందంటే ఓ పారకాన్ని తెచ్చుకున్నా, ఒక కొబ్బరికాయ పువ్వులు. అప్పుడు వాళ్ళు అడిగిండ్రు, ఏం బాపనాన్ని తీసుకురాలేదా అని. పూజ చేసినప్పుడు బాపన వాళ్ళు కదా. నేను ఆ ఎక్కిపిక్ అయినా, నేను బాపనాన్ని తేలేదు, ఆయనను పిలవలే. అక్కడి నుంచి ఒక బ్రాహ్మణుడు పోతున్నాడండి. మా అల్లరిని, అయ్యా నేను బ్రాహ్మణ్ణి, నేను పూజ చేస్తాను. ఆయనను పిలవలేదు, ఆయనను ఎవరు అడగలేదు, ఎవరు అక్కడికి వెళ్ళి పోతూ వచ్చిన మనిషి బ్రాహ్మణుడు వచ్చి పూజ చేశాడు. అదో కథ. పూజ అయినాక ఇక ఆయన పోయిండు, ఆయన ఎవరో ఇతరులు నాకు తెలియదు. అట్లా భూమి పూజ కూడా అక్కడ జరిగింది.
దాన్ని అందరు పూలు వేసిండ్రు, భూమి తవ్వడం జరిగింది కథ. ఇక అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ మొదలైంది. అది కథ. వండర్ఫుల్. అయితే అదైనాక ఏమైందంటే ఇక రాళ్ళు తెస్తుంది పోవాలి, నేను రాళ్ళు తెస్తుంది పోవాలి, డిజైన్ అది. ఇక దాని వెనకాల కథలు కార్ఖానలు పోవడం చేయడం జరిగింది. కొన్ని రాళ్ళు మన ఇక్కడనే ఉంది, రెడ్ హిల్స్ అంటారు పైన, ఇది పైన అక్కడ ఉన్నాయి కదా, అవునవును, ఆడ రాళ్ళు తవ్వడం జరిగింది, పెద్ద పెద్ద రాళ్ళు. వైట్ స్టోన్స్ ఇక్కడికి వెళ్ళి తెచ్చిన, బ్లాక్ స్టోన్ ఏమన్నా వరంగల్కి వెళ్ళి తెచ్చిన, రెడ్ స్టోన్ ఏమన్నా మహబూబ్నగర్ జడ్చర్లకి వెళ్ళి తెచ్చిన. ఇట్లా రెడ్ స్టోన్ కూడా అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి అట్లా అవన్నీ తెచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్. ఇంట్లో ఒక చిన్న సంగతి చెప్పాలి, నాకు అంతకు మొదలు ఉన్న ఫ్యాక్ట్స్ మనసులో మాట, అంతకు మొదలు రాయి అనేది తెలియదు, రాయిని ఎట్లా కొట్టాలనేది తెలియదు, ఉల్లు తెలియదు, సుత్తే తెలియదు. దీనికి కానీ నేను ఏం చేసిన అంటే, నారాయణగూడ చౌరస్తా దగ్గర ఒక నాల పోతుంది కదా, అవును, అక్కడ ఒక ముసలాయన రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన ఫోటోలు ఉన్నాయి, ఆ పెద్ద మనిషి పండుకున్నాడు దాని మీద సోఫా మీద. నేను అటు నుంచి పోతే ఆయన దగ్గర పోయినా, ఏంది ఏమంటారు సార్, నేను కొద్దిగా రాళ్ళు కొట్టేది నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆయన చెంగులో లేచిండు సార్, ఇట్లా లేచి ఆడ ఉలి ఉన్నది, ఈడ సొత్తే ఉన్నది, ఆడ రాయి ఉన్నది, కొట్టన్నాడు ఆన్ ది స్పాట్. సరే నేను కొట్టినా, ఆయన కూడా కొట్టినాక నేను అడిగిన ఆయనను, నువ్వు మళ్ళీ రా అనొచ్చు, రేపు రా అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు, కానీ ఇదే ఆన్ ది స్పాట్లో నువ్వు చట్టం లేచి నన్ను రాయి కొట్టమను, ఏం కారణం అని అడిగిన. నువ్వు వచ్చిన ముహూర్తం చాలా మంచి ముహూర్తాన్ని వచ్చినావు, నేను దాన్ని వదులుకోదలుచుకోలేదు, నీకు రాయి పని నేర్పుతున్నాను. ఆ ముహూర్తం గొప్పతనం. మళ్ళీ ఆ పెద్ద మనిషి ఒప్పుకోవడం, ఆ మెమోరియల్ కట్టడం జరిగింది. సో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థుల యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది? నీకు ఒక విషయం చెప్పాలండి, అసలు వాళ్ళ పాత్ర లేకుంటే ఉద్యమం లేదు. రైట్. వాళ్ళ పాత్ర లేకుంటే ఉద్యమం లేదు, తెలంగాణ లేదు. వాళ్ళ పాత్ర అంత గొప్పగా ఉండే, అంత బలంగా ఉండే. వాళ్ళు ఉద్యమించారు, అక్కడ ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు. దాని మూలాన మనకు ఈ తెలంగాణ రావడానికి కారణాలు కూడా జరిగింది. అప్పుడు ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వెళ్తున్నప్పుడు సార్ ఎంతమంది అసూలు బాయటము, ప్రాణాలు తెగించి పోరాటం చేయటము, రక్తంతో తడిసిన నేల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అది కథ అండి. అయితే మనం ఇప్పుడు ఈ 1969లో ఉద్యమం జరిగింది కదా సార్, అందులో మీ పాత్ర ఏ మేరకు ఉందంటే? మీకు ఒక విషయం చెప్పాలండి, 69లో ఉద్యమం జరిగింది. అవును, పెద్ద ఉద్యమం 9 నెలలు జరిగిందండి. 9 నెలలు జరిగింది. మళ్ళా తెలంగాణ అంతా మండిపోయింది, అంతా పూర్తి గవర్నమెంట్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ళు అన్ని మంటలు. దాంట్లో ముఖ్యంగా కార్పొరేటర్స్ పనిచేసారు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేటర్స్ వాళ్ళు పనిచేసారు. బాలయ్య అనేట ఆయన, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. కార్పొరేటర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ ఎక్కువగా పాల్గొన్నారు. దాని మూలాన ఉద్యమం చాలా ఉప్పెత్తు పెరిగింది. అయినాక ఏమైందంటే పూర్తిగా ఇది అంటే కాల్చేసారు, బిల్డింగ్లు అన్నీ అవన్నీ కాల్చేసారు, సర్టిఫికెట్లు, స్కూళ్ళు అన్నీ కాల్చేసారు. కాల్చేసినాక మళ్ళా నేషనల్ లెవెల్లో కొంత డిక్లేర్ జరిగింది, వీళ్ళకు ఇవ్వాలి అని. అక్కడ ఆంధ్రోళ్ళందరూ మళ్ళా లేచిండ్రు, 71లో లేచిండ్రు. 69లో వీళ్ళు ఉద్యమం వీళ్ళు చేస్తుంటే వాళ్ళు 70 మాకు సపరేట్ ఆంధ్ర కావాలని వాళ్ళు ఉద్యమాలు చేశారు. అప్పుడు చేసి 71లో జరిగింది, పెద్ద ఉద్యమాలు జరిగినప్పుడు వాళ్ళందరూ రిజైన్ చేసిండ్రు గవర్నమెంట్ నుంచి, ఊకుమడి. ఈ దీంట్లో మళ్ళా దాన్ని ఆపిండ్రు, ఉద్యమాన్ని డిక్లేర్ చేయలేదు. మళ్ళా కొంతకాలం అయినాక మళ్ళా ఇక వాళ్ళ మధ్యన కాంప్రమైజేషన్ అయ్యింది. తర్వాత తెలంగాణ వచ్చింది. రైట్. పద్మశ్రీకి మీరు గౌరవం తెచ్చారు, ఇంకా గుర్తింపు రావాలి. ఇప్పుడు మన సీఎంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి పాత్ర అంటే మేము రీసెంట్గా కూడా కలిసినట్టున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నీకు ఒక విషయం చెప్పాలండి, ఇది
ఇది అప్పుడు డిక్లేర్ అయ్యింది. కానీ ఉమ్మడి రాజధాని అని పెట్టుకున్నారు. ఎవరు మన వెంకయ్య నాయుడు పార్లమెంట్ లో 5 సంవత్సరాలు పెట్టిండ్రు. పెడితే లేలే మాకు 10 సంవత్సరాలు ఇవ్వాలంటేనే ఆయన పార్లమెంట్ లో లేచి చెప్పడం జరిగింది. అది 10 సంవత్సరాలు ఒప్పుకున్నారు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెంకయ్య నాయుడు గారు అన్నందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నది. 10 సంవత్సరాలు 10 years కామన్ క్యాపిటల్ ఎన్ని ఉండాలి మాకు అంటారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకు వచ్చిన గొడవ ఏంటంటే మొదటి నుంచి వాళ్ళకి క్యాపిటలే లేదండి. ఫస్ట్ నుంచి చెట్ల కింద అక్కడ ఇక్కడ చేసుకున్న విషయాలు అవన్నీ అంత డీటెయిల్ పోవాలంటే చాలా గొప్ప విషయం చెప్పాలి సార్. ఎందుకంటే తర్వాత తరాలకు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ తీసుకునే మొదలు చెట్ల కింద క్యాపిటల్ ఉండేది వాళ్ళ దగ్గర. వాళ్ళకు క్యాపిటల్ బిల్డింగ్ అని లేదు, క్యాపిటల్ అనేది లేకుండే, సోల్లెస్. అందుకొరకు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అంత తయారైన బిల్డింగ్లు ఉన్నాయి, అంత శుభ్రంగా ఉన్నది, అసెంబ్లీ ఉన్నది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. దీన్ని వదిలొద్దు అంటే వాళ్ళు దీన్ని క్యాప్చర్ చేసుకున్నారు. చేసుకొని ఇక్కడ రాజ్యం వెళ్ళి అవన్నీ గొడవలు ఉన్నాయి. అయితే గమ్మత్ ఏముందంటే మళ్ళీ మనం ఉద్యమం చేసినాం, మన సంపూర్ణ తెలంగాణ మాకు రావాలని మళ్ళా ఉద్యమాలు చేసినాం. అది ఎన్నో గొడవలు జరిగినాయి, అవన్నీ కథలు. అప్పుడు వెంకయ్య నాయుడు ఏమన్నా పార్లమెంట్ లో 5 సంవత్సరాలు సరిపోవు మాకు 10 సంవత్సరాలు ఇవ్వన్నాడు. ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనకు సంపూర్ణ తెలంగాణ రావడం జరిగింది. అది ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ ఈ రోజు నుండి. కానీ గమ్మత్ ఏముందంటే ఈ సందర్భంగా నేను అనకూడదు కానీ ఉన్న సంగతి మనసులో ఉన్న సంగతి, ఈ సందర్భంగా ఆ ఉద్యమకారులు అయితే ప్రాణాలు అర్పించిండ్రు, వాళ్ళ మనసు శాంతి, వాళ్ళ శాంతి కావాలంటే ఈ తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ గన్ పార్క్ లో ఉన్నది కదా, దాన్ని ప్రజలకు డెడికేట్ చేయాలి, దాన్ని ఇనాగ్రేట్ చేయాలి, ఆడొక పలక పెట్టాలి. ఇది ఎందుకొరకు కట్టిండ్రు, ఏం సంగతి, ఇది కట్టినందుకు కారణం ఏంది, మళ్ళీ ఒక పలక పెట్టాలి. ఎవరైనా విజిటర్ వస్తే అది చదువుకుంటారు, ఈ మెమోరియల్ దాని కొరకు ఉంది అంటారు. మళ్ళీ గమ్మత్ ఏమైందంటే అసెంబ్లీ ముంగట్నే ఉన్నది. ఏదో ఒక విలేజ్ లో కానీ ఏదో ఇంకా వేరే స్థలంలో కానీ కాదు, నడిబొడ్డున తేరే గర్కే సామ్నే. కరెక్ట్. తేరే గర్కే సామ్నే మెమోరియల్ హై. మెమోరియల్ ఉన్నందుకు మీకు వస్తూ పోతుంటే ఎప్పటికీ పడుతుంది, ముందు కనపడుతుందిగా, దాన్ని మర్చేటట్టు లేదు కదా. నేను ఉన్నా అంటే చెప్తుంది, కన్నీరు గారుస్తూ నేను ఇక్కడ ఉన్నా అని చెప్తుంది. అందుకొరకు చెప్పేది ఏంటంటే కనీసం ఇప్పుడన్నా మన రేవంత్ రెడ్డి గారు తలుసుకుంటే 1 నిమిషం పట్టదండి. ఆయన తలుసుకుంటే ఒక క్షణం కూడా పట్టదు. ఆయన తలుసుకొని దీన్ని అధికారికంగా లాంఛనాలతోటి ఒక ఇనాగ్రేషన్ చేస్తున్నా అని చెప్పిన ఆయన కూడా చేయాల్సిందే. అది చేసినాక ఆడ ఒక పలక పెట్టి ఈ సంగతి ఇట్లా అని చెప్పేస్తే మనం తెలుగు జాతి తెలుగులమని చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంది, ఒక గర్వకారణం ఉంది. లేదా తెలుగు జాతికి ఒక పెద్ద మచ్చ, దీన్ని ఇనాగ్రేషన్ చేయకపోతే తెలుగు జాతికి ఒక పెద్ద మచ్చ. ఆ మచ్చను బలిపేయాలంటే ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మూలనే అది మచ్చపోతుంది, మళ్ళా మన సంపూర్ణ తెలంగాణ మనకు వస్తుంది. దానికి మెమోరియల్ కారణమవుతుంది, దైవ కృప ఉంటుంది. రైట్. ఖచ్చితంగా ఈ సంపూర్ణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మనం మాట్లాడుకుంటున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఇది ఈ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించి మీరు ఏదైతే అడిగారో అవన్నీ కూడా చేసి మీకు సరైన గౌరవం కల్పించి దానికి అన్ని కూడా ఇనాగ్రేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చేస్తారని కూడా ఆశిస్తున్నాం సార్. రైట్, సంతోషం. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతీయ చిహ్నం అని చెప్పేసి కొత్తది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిజైన్ చేస్తున్నారు. దాని గురించి ఐడియా ఉందా సార్? ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అనకూడదు కానీ నా మనసులో మాట చెప్ప ఒక విధమైనటువంటి సంతోషము, గౌరవము. మళ్ళా నేను ఇట్లా ఛాతి విప్పుకొని నడుస్తున్నా. ఎందుకంటే నా మినిస్టర్ ఉన్నాడు, నా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నా తెలంగాణకు న్యాయం చేసే మనిషి ఉన్నాడు. అందుకని నాకు ఎక్కడ లేని ఆనందం ఉంది. అది ఆ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది. రెండవది ఏంటంటే ఇదే రోజు ఈ విషయాలు తెలుసుకొని ఆయన ఆ పాటను కూడా మారుస్తున్నాడు. అవును, జాతీయ గీతం. అదే ఎవరు ఆయన
ఎంఎం కీరవాణి గారు అందశ్రీ యొక్క రాసిన పాట MM జయహో జయహో తెలంగాణ అని అందశ్రీ రాసిన పాటను ఆయన ఒప్పుకున్నాడు, అది జరుగుతున్నది. రెండోది ఎంబులం మారుస్తున్నాడు, yes తెలంగాణ ఎంబులం మారుస్తున్నాడు. దాంట్లో ఉన్నమాట చెప్తున్నా, చార్మినార్ అవసరం లేదండి. అవును. కాకతీయ తోరణం ఒకటి ఉన్నది, కాకతీయ ఒకటి సింపుల్, అది చాలు. చార్మినార్ అవసరం లేదంట. అవసరం లేదు, అనవసరం. ఎందుకని? ఇక చార్మినార్ అనే వరకల్లా నీకు మళ్ళా సాయిబుల గొడవలు వస్తాయి. రైట్. సాయిబులది కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఎందుకండి, అవన్నీ ఎందుకండి? వాళ్ళు నీకు చాలా విచిత్రమైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. కరెక్ట్. విచిత్రమైంది ఏంటంటే, సాయిబులను నువ్వు బంగారంలో ముంచి బంగారంలోకి వెళ్ళి తేసి బంగారంలో చేసిన సాయిబును అడిగితే, నేను మొదలు నా మతం అంటాడు, తర్వాత దేశం అంటాడు. మతము వేరు, దేశం వేరు. దేశంలో మతాలు ఉండొచ్చు, అది తర్వాత సంగతి. కానీ మతమే నాది ముఖ్యము, దేశము నాకు సంబంధం లేదంటే అది బాగుండదు కదా. ఆ రకమైనటువంటి మొన్న ఎలక్షన్లు జరిగిన ఆ గొడవలు అనేవి ఉన్నాయి, అదంతా సంగతి. అది కాకుండా తోరణం ఉన్నది మన కాకతీయులు మామూలు మనుషులు. చాలు ఒకటి ఎన్ని కలుపుతారు. అవును, కలిపితే సింబల్ యొక్క ఇంపార్టెన్స్ నల్లిఫై అవుతుంది. దాని అశుద్ధం పోతుంది. అందుకు ఒకటే సింబల్ కాకతీయ. తెలంగాణ అంటే కాకతీయ సింబల్, కాకతీయుల రాజు. ఇక అట్లా మెసేజ్ పోవాలి. కానీ మళ్ళీ తెలంగాణ అంటే కాకతీయులు, సాయబులు, ఇంకోరు అని పెట్టుకుంటా పోతే సింబల్ వాల్యూ పోతుంది. అందుకొరకు నేను మీ మనసులో మాట నేను చెప్పేది ఏంటంటే, అది అనవసరం. సింబల్ తోరణం ఒకటి, కాకతీయుల తోరణం ఒకటి వచ్చేసింది అంటే చాలు. ఇంకా వేరే కొంత డిజైన్లు ఇంప్రూవ్మెంట్ ఉంటాయి, అవి తర్వాత మీలాంటి వాళ్ళ సలహాలు సూచనలు నాకు గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ గొప్ప సలహాలు తీసుకుంటే. అమరవీరుల స్తూపం స్థాపించారంటే మీరు మహానుభావులు సార్. నిజంగా ఈ రోజు అందులో కావాలంటే పూర్వజనం సుకృతం. అందులో కావాలంటే ఇప్పుడు మీరు అన్నందుకు నాకు ఇక్కడనే ఆన్ ది స్పాట్ నాకు జ్ఞాపకం వస్తుంది. చెప్పండి. కాకతీయ తోరణము, బద్దేన తెలంగాణ స్తూపము. చూడండి, ఇది ఖచ్చితంగా కూడా ఒక ఇన్పుట్ గా, ఒక సజెషన్ గా, ఒక సలహాగా తీసుకోండి. మనకైతే జాతీయ చిహ్నం మంది రూపుదిద్దుకుంటుందో దాని మధ్యలో అమరవీరుల స్తూపం కూడా ఉండేలాగా ఒక ఆలోచన చేయండి, ఒక విత్తనం బీజం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మన యాదగిరి గారి మనసులో మాట ప్రోగ్రామ్ ద్వారా మీ మనసులోకి చేరుస్తున్నారు. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి. చార్మినార్ ఉంది, గోల్కొండ ఉన్నది, మొఘల్ రాజ్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కథలు వేరే ఉన్నాయి. ఓల్డ్ సిటీ ఇప్పటికి ఉన్నది, ఓల్డ్ సిటీ బతికే ఉన్నది. ఎస్ ఉందిగా. అది ఇక అవన్నీ ఉండగా నీకు తెలంగాణ రావడానికి కారణం మెమోరియల్, ఉద్యమాలు, అక్కడ జరిగిన విషయాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ కాకతీయుల తోరణం, అది ఎంబులం కింద వచ్చేస్తే అది బాగుంటుంది. వండర్ఫుల్ సార్. ఇప్పుడే వచ్చింది థాట్. ఇప్పుడే దేవుడు మనకి ఆ ఇంటర్వ్యూలో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇంటర్వ్యూ పెట్టడం, ఈ రోజున ఆ థాట్ రావటం మీరు చూస్తూ ఉండండి. ఇది ఆ జాతీయ చిహ్నంలో ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది అంతే. లేకుంటే ఇక కంప్లీట్ అవుతుంది. అప్పుడు నీకు సంపూర్ణ తెలంగాణ అంటే సింబల్ వస్తుంది. సంపూర్ణ తెలంగాణకి పరిపూర్ణం. అయితే మనకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు మన తెలంగాణ జాతీయ గీతాన్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, దానికి ఆయన సంగీత సహకారాన్ని అందజేస్తున్నారో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చాలా సంతోషం అండి. ఆయన చేతిలో కీరవాణి గారు పాట పడ్డదంటే ఆయన ఒక రకంగా జస్టిఫై చేస్తాడు. రైట్. ఆయన జస్టిఫికేషన్ ఒక రకంగా ఉంటుంది. ఆ పాట ఉన్నంత కాలం కూడా ఆయన గుర్తుంటారు, అది ఉంటుంది. రెండవది ఏంటంటే, దీనికి మళ్ళీ ఆయన ఒప్పుకోవాలి. ఎవరు? అందశ్రీ గారు పాట రాసింది. ఆయన కూడా దీనికి కోఆపరేషన్ ఇచ్చి ఆయన కూడా సమర్థిస్తే అప్పుడు మన పాట ఫుల్ సంపూర్ణంగా అయిపోతుంది. కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా వీళ్ళిద్దరు ఒప్పుకుంటే అయిపోయింది. ఎందుకంటే ఆయన మనసులో మాట, అందశ్రీ గారి మనసులో మాట ఈ పాట. అవును. ఆయన మహాకవి. ఆయన విషయం నేను చెప్పే స్థాయిలో లేను నేను.
అయ్యో ఆయన ఆయన మీద చెప్పే స్థాయిలో లేను, కానీ ఆయన గొప్పవాడు. ఆయన ప్లస్ ఈ మ్యూజిషియన్ డైరెక్టర్ కీరవాణి కీరవాణి గారు, కీరవాణి గారు, బాహుబలి ఇదంతా ఏంటంటే అది ఒక కంప్లీట్ అవుతుంది. అవును, సింబులో కంప్లీట్ అయింది, ఇప్పుడు సింబల్ కంప్లీట్ అయింది, ఇటు జాతీయ గీతం కూడా వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. రైట్. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా, గత పాలకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఎందుకని ఇవన్నీ చేయలేదు? ఎందుకు? నియతి బాగలేదు, నియతి లేని మనుషులు వాళ్ళు లూటి కొరకే వచ్చిండ్రు. నేను తెలంగాణను బాగు చేయాలని లేదు, తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని లేదు. అసలు గమ్మత్ ఏముందంటే దీనికి రావడం మూల కారణం ఏంటంటే వాళ్ళు ఈ సాకున దీన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు లూటి చేయాలనే తత్వంతో వచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడింది ఒక కుటుంబం మాత్రమే, తెలంగాణ కాదంటారు. కుటుంబము ప్లస్ కుటుంబ సభ్యులు, వాళ్ళ వాళ్ళ తరపున ఉన్న మనుషులు, అంతే. ఇంకోరిని రానియలేదు అట్లా. ఇప్పుడు తెలంగాణ అమరుల స్తూపం ఏదైతే కారణమో వాళ్ళ ఊపిరో అలాంటి రూపకర్త మిమ్మల్ని గుర్తించలేదు, 10 ఏళ్ళు మరుగున పడేశారు. నేను ఎంతనండి పెద్ద పెద్ద వాళ్ళని గుర్తించలేదు. ఈ అందశ్రీకు ఉన్న బాధ కూడా అదే. రైట్, అందశ్రీకు ఉన్న బాధ కూడా అదే. అంటే నిజంగా తెలంగాణ పుట్టింది ఈ రోజే అంటారు, ఇప్పుడే ఈ రోజే. 10 ఏళ్ళు వచ్చినా గానీ 10 ఏళ్ళ తెలంగాణకి ఈ రోజు నిజమైన ఆవిర్భావం. రెండోది అంటే సంపూర్ణ తెలంగాణ. రైట్. అయితే తెలంగాణని 10 ఏళ్ళు ఇదైపోయిన తర్వాత యూనియన్ టెరిటరీ చేస్తారు, హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీగా చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? నీకు మాట చెప్తా, యూనియన్ టెరిటరీ కాదు, అది కాదు, ఇది కాదు, ఏది కాదు. తెలంగాణ పక్కా తెలంగాణ. మన రేవంత్ రెడ్డి గారు సంకల్పం ఉన్నది, ఓన్లీ తెలంగాణ, నథింగ్ బట్ తెలంగాణ, అంతే. ఆయన దగ్గర ఆ సంకల్పం ఉన్నందుకే ఇన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం హైదరాబాద్ యూనియన్ టెరిటరీగా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డుకోగలరంటారు? రేవంత్ రెడ్డి గారు అడ్డుకోవడం వెనకసిరికి, అది చెయ్యరు, వాళ్ళు చేయరు, కేవలం పుకార్లే. అది తర్వాత సంగతి, అది పొలిటికల్ స్టంట్లు అవన్నీ. రైట్, అవన్నీ తర్వాత సంగతులు. ఇక వాళ్ళ సబ్జెక్టు, నువ్వు నేను మాట్లాడిన సబ్జెక్ట్ కాదు. ఓన్లీ వీఆర్ అబ్జర్వర్స్, వీఆర్ హియరింగ్, ఏమైతుందనే తెలుసుకుంటున్నాం అంతేగాని మనం అట్లా దక్కలు ఉండదు. ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్. అది దానికి ఒక్క విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు రాలేదు, లేడు అనుకోండి, కేసీఆరే ఉన్నాడు. ఆ రోజుల సంగతి నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి, మనసులో మాట. కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి అప్పటికి రాలే. ఆ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటంటే కేసీఆర్ను తట్టుకునేటోడు ఎవడు లేకపోయా కదా అని అందరు బాధపడ్డారు. కేసీఆర్ను తట్టుకునేటోడు పుట్టలేదు కదా అని బాధపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాడు, పుట్టింది పులిబిడ్డ అన్నట్టు. మాటకు మాట, తోటకు తోట, గుద్దుకు గుద్దు, అన్ని విషయాలుగా ఆయన వచ్చినందుకే కేసీఆర్ సన్నగిల్లాడు. లేకుంటే కేసీఆర్ను తట్టుకున్నటోడు అసలు లేనే లేడు. రేవంత్ రెడ్డి రాకుంటే అసలు లేనే లేడు. తెలుసుకోండి, మీరు చూడండి, అంతే కదా. ఆ రకంగా అంత పెద్ద ఈ సబ్జెక్టు అడగకూడదు కానీ పర్లేదు, చెప్పండి, మనసులో మనం చెప్పండి. బ్రహ్మరాక్షసి ఎవరు? కేసీఆర్. బ్రహ్మరాక్షసి. కారణాలు ఎందుకని అట్లా అంటున్నారు? కారణాలు చెప్తా, చెప్పండి. కారణం తర్వాత మీరేమని చేసుకో. కారణాలు, కేసీఆర్ దగ్గర 3 గుణాలు ఉన్నాయి. చాలా విచిత్రమైన గుణాలు. ఆయన దగ్గర శకుని గుణం ఉన్నది. శకుని ఒక క్యారెక్టరు కేసీఆర్ దాంట్లో ఒక భాగం. చాలా పెద్ద మాటే ఇది. శకుని క్యారెక్టర్. శకుని ఏం చేసిండు? మహాభారతంలో వాళ్ళని ఆదుకుంటాని వాళ్ళని నాశనం చేసిండు శకుని. ఇది కరెక్ట్. మహాభారతంలో ఉన్న సంగతి. ఇంకా కొద్ది పెద్దగా చెప్పుకోవచ్చు కానీ మహాభారతంలో శకుని పాత్ర చాలా పెద్దది. ఒకటి శకునితో కంపేర్ చేశారు. రెండోది శకుని ఏం చేసిండు? నేను ఆదుకుంటానని నాశనం చేసిండు. ఈయనేం చేసిండు? బంగారు తెలంగాణ తెస్తానని నాశనం చేశాడు. రెండు ఒకటేనా? బంగారు తెలంగాణ తెస్తానని మనం మోసం పుచ్చి అది చేసి ఇది చేసి
తెలంగాణ నాశనం చేశాడు. ఉమ్, శకుని క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ ఈయన దగ్గర ఉన్నది. రెండవది, మహాభారతంలో కొడుకు మీద వ్యామోహం ఉండి ఉమ్, అగ్గుడ్డి అనే ధృతరాష్ట్రుడు ఉమ్, రాజు కదా, ఉమ్, దుర్యోధనుడు. దుర్యోధనుడు. ఉమ్, ధృతరాష్ట్రుడు దుర్యోధను మీద వ్యామోహం ఉండి ఉమ్, మహాసభలో కృష్ణుడు రాయబారం చెప్పినాను కూడా ఉమ్, వినకుండా యుద్ధానికి పోయిండు, ఉమ్. నాశనం అయ్యిండు. ఈయన దగ్గర కొడుకు మీద వ్యామోహం ఉండి అంటే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక అనేక విధాల ప్రయత్నాలు చేసిండు, నాశనం అయ్యిండు. ఉన్నాయా 2 క్యారెక్టర్లు? సరిగ్గా ఉన్నాయా? కాస్త కూస్తా. మరి మూడోది ఏంటంటే ఈయన దగ్గర భస్మాసురుని క్యారెక్టర్ ఉంది. ఎందుకన్నా? భస్మాసురుని క్యారెక్టర్ ఏంటంటే అది వరం తీసుకున్నాడు శివునితోటి, నేను ఎవరు చేయి మీద పెడితే వాళ్ళు భస్మం కావాలంట. అది ఎక్స్పెరిమెంట్ చేస్తా, నాకు నువ్వు ఇచ్చింది కరెక్ట్ కాదా, నీ మీదనే చేయి పెడతాడు. ఎవరి మీద? శంకరుని మీద. ఆయన తట్టుకోలేక తిరుగుతున్నాడు, 3 లోకాలు అన్ని లోకాలు తిరిగిండు. ఈయన ఉరుకుతూనే ఉన్నాడు. ఆయన వచ్చి చక్కగా వచ్చి విష్ణు దగ్గరికి వచ్చిండు, కృష్ణమూర్తి దగ్గరికి. శంకరుడు వచ్చి దాన్ని ఇట్లా వీటి పడ్డాడంటే నువ్వేం పడవు నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు ఆయన అది డాన్స్ ఆ పేరు తెలుగు నాట్యం చేస్తా చూడు, లేడీ వాయిస్, అదంతా ఒక క్యారెక్టర్ తీసుకొని ఆమె అవతారం ఎత్తింది. ఎవరు? విష్ణు అవతారం వచ్చి భస్మాసురుని దగ్గరికి వచ్చిన్నాడు. వచ్చి సరే ఇక ఈయన మీద భస్మాసురుడు ఆమె మీద వ్యామోహం అయింది. అయితే ఆమె ఏం చేసింది, నేను ఎట్లా చేస్తే నేను డాన్స్ చేస్తాను, నేను ఎట్లా డాన్స్ చేస్తే నువ్వు అట్లాగే చేయాలి, అప్పుడు నేను నిన్ను. మరి కేసీఆర్ గారు ఎవరి మీద పెట్టారు చెప్తా వినండి. భస్మాసురుని క్యారెక్టర్ కేసీఆర్ దగ్గర ఉన్నదని చెప్పడానికి కారణం ఇదే. అయితే ఏంటంటే ఇక డాన్స్ చేసేసి అట్లా ఇట్లా చేసి ఆమె నెత్తిమి చేయి పెట్టుకుంటది. ఈ భస్మాసురుడు కూడా డాన్సులు అట్ట ఇట్ట చేసి నెత్తిమి చేయి పెట్టుకుంటాడు, భస్మం అయిపోతాడు. వాడు సావడానికి కారణము అది. కూర్చున్న కొమ్మ నరికినట్టు తన గొయ్యి తను తవ్వుకున్నట్టు వాడు నాశనం అవుతాడు, భస్మం అయిపోతాడు. ఆ కథ అక్కడ ఉన్నది. ఈయనేం చేసిండు, అట్లా ఇట్లా చేసి ఓ అబ్బో అనుకుంటా టిఆర్ఎస్ ను భస్మం చేసిండు. బిఆర్ఎస్ అని అది కాదు, ఏం చేసుకున్నావు తర్వాత సంగతి. టిఆర్ఎస్ ఏముంది, ఉందా? మీరు చెప్పాలి, ఉందంటారా లేదంటారా? టిఆర్ఎస్ అయ్యో భస్మం అయిపోయిందండి, కంప్లీట్ గా బూడిద అయిపోయింది అది. అప్పుడు చేసిన అన్ని లూటీలు గీటీలు అన్ని అడిగితే నేను చేయలేదు, టిఆర్ఎస్ చేసింది అంటాడు. అది భస్మం అయిపోయింది. కానీ మేము గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాము అంటున్నారు. అది మీ కథలన్నీ వేరే. ఇప్పుడు 3 క్యారెక్టర్స్, ఒకటేమో శకుని, రెండోదేమో వ్యామోహము, కొడుకు మీద వ్యామోహం, మూడోదేమో భస్మాసురుడు. ఈ 3 కలిసినా లేదా? ఒక్క క్యారెక్టర్ ఉన్న దగ్గరనే మహాభారతం అయింది. ఏది? శకునితోటి. ఈ 3 జాగాలను నువ్వు ఎక్కడ బతుకుతావు? తెలంగాణ అందుకనే నాశనం అయింది. ఈ రోజే మళ్ళీ పుట్టిందంటారు రేవంత్ రెడ్డి గారి. అందుకనే నేను చెప్తున్నా కదా, దాన్ని అటువంటి బ్రహ్మరాక్షని తట్టుకోవడం ఎవరితోటి కాలేదు, లేడనుకున్నాము. పులిబిడ్డలాగా రేవంత్ రెడ్డి అని వచ్చిండు, తట్టుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ, సంపూర్ణ తెలంగాణ ఆవిర్భవించింది, బంగారు తెలంగాణ అవుతుంది ఇంకా కాబోతుంది. వండర్ఫుల్ సార్. అసలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మాట్లాడుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ ఆవిర్భవించింది, దానికి ఒక చిహ్నం వచ్చింది, చిహ్నం మధ్యలో మన అమరవీరుల స్తూపం కూడా వచ్చింది. మళ్ళా ఇక్కడ పాట వచ్చింది, జాతీయ గీతాన్ని మన ఎంఎం కీరవాణి గారు తీసుకొచ్చారు. సో ఇంకా చూడబోతుంటే తెలంగాణకి ఇంకేమేమి రాబోతున్నాయి? ఇంకా అన్నీ వస్తాయి. ఏమేమి రాబోతున్నాయని కాదు, తెలంగాణ ఫుల్ గా డెవలప్ అవుతుంది, బంగారు తెలంగాణ అవబోతుంది. బంగారం అవుతుంది, ప్లాటినం అవుతుంది, ఈ దరిద్రం పోతుంది. నీకు 2 కారణాలు. నువ్వు బాగుపడాలంటే దరిద్రం పోవాలి. అది పోయినాక నువ్వు మళ్ళా ఒక నిజమైన స్వరూపం వస్తుంది, నువ్వు బాగుపడతావు. 10 ఏళ్ళు దరిద్రం ఉండను నేను అనడం కాదు, చరిత్ర ఉన్నది, అందరి నోట ఉన్నది, జరిగిన విషయాలు ఉన్నాయి. అదంతా ఆ దరిద్రం పోయింది తర్వాత ఇప్పుడు బాగుపడుతుంది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
వండర్ఫుల్ సార్. రైట్. అయితే ఇప్పుడు మన తెలంగాణ అమరవీరులకి స్తూపం ఉంది, రైట్. వాళ్ళకి గుర్తుగా ఒక స్మృతివనం అనేది అవసరం ఉందంటారా? ఇంకా శృతివనం అనేది తర్వాత సంగతి. అవన్నీ ఓకే. అవన్నీ మ్యూజియంలు అవన్నీ తర్వాత సంగతి. ఆ! సెంట్రలైజ్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే హ్మ్. ఉద్యమం జరిగింది, హ్మ్. భూమి పూజ జరిగింది, హ్మ్. మెమోరియల్ కట్టడం జరిగింది, హ్మ్. దానికి ఆవిర్భావనం జరుగుతున్నది. రైట్. ఇక అయిపోయింది. రైట్. అయితే శిల్పకు దక్కిన గౌరవంగా చెప్పుకుంటే మీ అన్ని చూసిన వర్క్స్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్త్రీ. స్త్రీ గురించి చెప్పండి. స్త్రీ శిల్పం ఒకటి చెక్కారు కదా! ఈవెన్ ఇక ఎంబసీలో కూడా ఉందన్నారు అది. దాని గురించి వివరించండి. శిల్పకళ విషయంలో చాలా హ్మ్. చాలా వినాలండి మీరు. చెప్పండి సార్, ప్లీజ్. శిల్పకళ విషయంలో చాలా వినాలి. హ్మ్. కళలు ఉన్నాయి కదా, అవును. సాహిత్యం ఉంది, హ్మ్. సంగీతం ఉంది, నాట్యం ఉంది, హ్మ్. ఇంకా అన్ని కళలు ఉన్నాయి కదా, అవును. పెయింటింగ్ ఉన్నది, హ్మ్. శిల్పకళ ఉన్నది. హ్మ్. సాహిత్యం హ్మ్. కళ అనేది హ్మ్. ఆ డీటెయిల్ వేరు. ఒక పేజీ నుంచి అంత చదివే వరకు నీకు అర్థం కాదు. అవును. బుక్కు సాహిత్యము మొదలు ఏం చేస్తారు, బుక్ కొనేస్తారు, మీరు కొంటారు, చదువుతారు, మంచిగా ఉందో చెడ్డ ఉందో తర్వాత సంగతి. మీరు కొనేస్తుండ్రు, పైసలు ఇచ్చేసిండ్రు, హ్మ్. అవును. హ్మ్. దానికి డబ్బులు వచ్చినాయి. హ్మ్. మళ్ళీ అట్లాగే హ్మ్. సంగీతం హ్మ్. ఆడిటోరియంలో పోతారు, టికెట్లు హ్మ్. తీసుకుంటారు, హ్మ్. వాళ్ళంతా ఒక హై పిక్ వరకు పోయినాక మళ్ళీ బయటకు వస్తారు, అది తర్వాత సంగతి. కానీ పైసలు ఇచ్చిండ్రాడు, సాహిత్యానికి ఇచ్చారు, సంగీతానికి ఇచ్చాను, నాట్యానికి ఇచ్చాను, అన్నిటికీ ఇచ్చాడు. శిల్పకళకి ఎక్కడ ఉందండి? హ్మ్. శిల్పకళకు ఎక్కడ ఉన్నది? పైసలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు ఇస్తారు? ఎవరు తీసుకుంటారు? అయితే అవును. హ్మ్. అయితే ఈ శిల్పకళ మళ్ళా ఇంకా ఈ హ్మ్. శిల్పకళ విషయంలోకి వస్తే గుళ్ళు గోపురాలు శిల్పాలు అవన్నీ వేరు. అవును. అన్ని రంగాల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కరెక్ట్. ఆస్కార్ అవార్డు అన్న వరకు అంతవరకు పోతున్నాయి. హ్మ్. శిల్పకళకు నీకు ఎక్కడుంది ఛాన్స్? గుర్తింపు లేదు. తర్వాత తరాలు కూడా తెలియట్లేదు. కారణాలు ఉన్నాయి దానికి. హ్మ్. దానికి కారణాలు ఉన్నాయి. శిల్పకళను తీసుకుపోవాలంటే మోసుకొని పోవాలి. హ్మ్. మీరు దాని ఢిల్లీలో ఒంగోలు గిత్త మీద ఆ శిల్పాన్ని పట్టుకొని మేము ఢిల్లీ బండి మీద తీసుకొని పోయినా, బండి మీద తీసుకెళ్లారు. ఎద్దుల బండి మీద. ఎద్దుల బండి మీద నేను తీసుకొని పోయి ఢిల్లీలో. ఆ! అది హ్మ్. అంటే శిల్పకళను అంతగానో మోసుకుంటూ పోవాలి, అదొక సంగతి. హ్మ్. మోసుకున్నాక నువ్వు ఆడ పెడతావు, హ్మ్. పుస్తకం తీసుకుపోతావు, చదువుతావు, అల్మారిలో పెడతావు, పెయింటింగ్ తీసుకుంటావు, చూస్తావు, గోడ మీద వేస్తావు, ఇది ఆడ పెడతావు. నీకు జాగ కావాలి, అవసరమైన స్థలం ఉండాలి, దాన్ని సరి అయిన పద్ధతిలో పెట్టాలి. ఉన్నాయా అవన్నీ? రైట్. ఎవరు తీసుకోరు, అందుకే తీసుకోరు, చూస్తారు. హ్మ్. చూస్తేందుకు కూడా పిలవాలి మేము, హ్మ్. గ్యాలరీ పెట్టి హ్మ్. స్కల్ప్చర్లు పెట్టి హ్మ్. రండి సార్, రండి సార్, రండి సార్ అని పిలవాలి. ఆ! పిలిచినాక వానికి నచ్చింది అనుకోండి, నచ్చినాక మళ్ళీ వస్తాను పోతాడు. అవును. సార్ సార్ మీరు నచ్చింది అంటున్నారు, తీసుకుపోండి, నేను మళ్ళీ వస్తా అంటాడు రానినాడు. ఆ! దానికి తగిన గుర్తింపు కూడా రావాలి. అయితే ఆ రకంగా ఉంటే అకాడమీలు అనేటివి, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ! మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక ఆయన పుణ్యం కట్టుకున్నాడు, హ్మ్. అకాడమీలు పెట్టిండు ఆయన. హ్మ్. లలిత్ కళ అకాడమీ అని, సంగీత నాటక అకాడమీ అని, ఇంకా అన్ని రకాల అకాడమీ అని పెట్టిండు. ఆయన పెట్టినందుకు అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేజర్గా ఉండాలి. దాని బ్రాంచ్లు ప్రతి స్టేట్లో పెట్టిండు. మన దగ్గర కూడా అకాడమీ ఉండే, లలిత్ కళ అకాడమీ ఉండే, ఈ రవీంద్ర భారతి బిల్డింగ్లో ఉండేది. ఎన్టీఆర్ వచ్చినాక ఇక చెట్టు నరకబడుతుంది అంటే కట్టే సహకరిస్తే, చెట్టును ఎవరు నరుకుతారు? కట్టే. అంతే కదా! అదే గొడ్డలి కట్టే. అంతే. కట్టే సహకరిస్తేనే చెరుకు నరకబడుతుంది. లలిత్ కళ అకాడమీ నరకబడింది ఎందుకంటే మన లలిత కళలో ఉన్నటువంటి గొప్ప మనిషి ఎన్టీ రామారావు గారు హ్మ్. సహకరించి అకాడమీలను తీసేసాడు. అరెరెరే! హ్మ్. మళ్ళీ దాన్ని పెట్టమని ఎన్నో రకాలు చెప్పినా అది కాని పని.
మీరు ఏఎన్ఆర్ తో కూడా కలిసినట్టున్నారు కదా, అక్కినేని ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారితో. ఇది జరుగుతున్నప్పుడు ఒక చిన్న ఉన్నది కథ చెప్పాలి నీకు, ఆ, జ్ఞాపకం చేసింటు కదా. ఆ, నా నా వర్క్స్ అవుతా ఉంటే ఆయనకు ఇన్ఫర్మేషన్ పోతా ఉన్నది, ఉమ్, చూస్తున్నాడు చేస్తున్నాడు. అయినాక ఒకసారి ఆయనకు అట్లా అనిపించిందేమో ఈ వర్క్ అప్పుడు నాకు గోల్డ్ మిల్ వచ్చింది ఒక అవును, వర్క్ ఉమ్, వస్తే ఇతన్ని తీసుకురండి అంటేనే మనుషులను పంపిండు. వాళ్ళు నా కాలేజీకి వచ్చిండ్రు. వచ్చినాక వాళ్ళు అడిగిరి, సార్ యాదగిరిరావు అనేట ఆయన ఉన్నాడా ఇక్కడ అంటే, కొంతమంది ఏఎన్ఆర్ దగ్గరికి వెళ్ళి వచ్చిండు అంటేనే వాళ్ళని ఎలగొట్టిండ్రు, లేడు లేడని. ఉమ్, ఉమ్. ఓకే. ఆయనకేమైంది, ఏదో పిచ్చిగా వాళ్ళు ఎగబడ్డారు. ఉమ్, ఎగబడితే ఇక అక్కడ ఉన్నాడు సార్, ఆయన ఉన్నాడు యాదగిరిరావు. ఉమ్, నేను వరండాలో తిరుగుతున్నా, ఆయన వచ్చిండు. వచ్చి సార్ ఏఎన్ఆర్ నేను రమ్మను. టికెట్ పిచ్చిలేసిందా, ఏఎన్ఆర్ ఎక్కడ, నేను ఎక్కడ, నన్ను ఆయన రమ్మండను ఏంది, ఆ ఫోటో తీసినాడు. సార్ ఈ గోల్డ్ మిల్ నీకే వచ్చింది అంటే, అవును నాకే వచ్చింది, ఈయనను పట్టుకురామన్నా. ఆ, అయితే నేనేమన్నా, ఇక అప్పటికి మన బట్టలు చక్కగా లేకుండా ఏం లేకుండా, ఉమ్, నేను ఇవాళ రాను రేపు వస్తాను. అప్పటికే ఇస్తిరి బిస్తిరి చేసుకొని తయారై ఏఎన్ఆర్ దగ్గర పోయినా. ఇంటికి పోయినా, ఇంటికి పోతే అన్నపూర్ణ యాదగిరిరావు వచ్చాడు, టీ కాఫీలు అయినాయి. అయ్యింది, మనం స్టూడియో పోదామని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను పక్కన కూర్చున్నా. ఆ, స్టూడియోలకు ఆయన డ్రైవింగ్ చేసే కారులో నేను పక్కన కూర్చున్నా. ఆయన పోతూనే ఉన్నాడు. నేను ఇమాజిన్ ఏం చేసుకున్నా అంటే, కృష్ణుడు రథం నడుపుతున్నాడు, అర్జునుడు ఉన్నాడు. ఆ, కృష్ణుడు రథం నడుపుతున్నాడు, అర్జునుడు ఉన్నాడని నేను ఇమాజినేషన్ చేసుకొని హాయిగా ఉన్నాను. నేను స్టూడియోకి పోయినాం. స్టూడియోకి పోయినాక నీ నీ వర్కులు నాకు నచ్చిన ఓయ్ నీది ఒక వర్క్ నా స్టూడియోలో ఉండాలి, నేను పోయినా నువ్వు పోయినా కానీ నీ వర్క్ స్టూడియోలో ఉండాలి, అన్నపూర్ణ స్టూడియోలో. సరే సరే అని ఒప్పుకున్నాను. ఉందా అది ఇప్పుడు? ఉండదు, ఏం వర్క్ అది? ఫిష్ అనేది ఉంది, ఫిష్ ఆ, ఉండాలి అంటే సరే అంటే నువ్వు ఇచ్చిన ఓకే సార్ అన్న. ఇక దానికి తర్జన భర్జనలు ఉంటాయి కదా, అవును, అది దానికి అవన్నీ కథలు ఉంటాయి కదా, ఉమ్, అవన్నీ ఉంటే నేను తప్పేం లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్. అయితే ఏమంటే నేను సరే కొన్ని డ్రాయింగ్లు తీసుకుపోయాను. ఉమ్, తీసుకుపోతే నచ్చలేదు, మళ్ళీ ఇంకా కొన్ని తీసుకుపోయాను. తీసుకుపోతుంటే ఆడ ఆపిండు నన్ను, ఆయన మేకప్ రూమ్లో ఉండే, నన్ను ఆపిరి. యాదగిరిరావు వచ్చాడని చెప్పవా, వాడు కథ ఆ, రమ్మన్నాడు. ఆయన మేకప్లో ఉండి నన్ను రమ్మన్నాడు, అది రేరు. అదే, పోయినా చూపించిన, ఒక డిజైన్ చూపించిన, నచ్చలేదు ఓయ్ అన్నాడు. అయితే నేను ఒక మాట అన్నా, ఇక నీకు డిజైన్లు ఏం చూపించా, నా అంతలో నేనే ఒక పని చేస్తా, అది చేసినాక నీకు చూపిస్తా, అది నీకు నచ్చుతుంది అని చెప్పిన కాన్ఫిడెంట్గా ఫుల్. ఇది ఎక్కడ పంచాలి, ఎందుకంటే డిజైన్లలో మాట నాటు చెప్తుంటే అర్థం కాదు వాళ్ళకు, వర్క్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ వర్క్ నేను చేసినాక నీకు చూపిస్తాను. అయితే చేసిన ఒక వర్క్ ఫిష్ అది చేసి, సార్ వర్క్ అయితే అది ఎక్కడ డిస్ప్లే చేయాలి, నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాళ్ళని అడిగిన, అయ్యప్ప జర నాగేశ్వరరావు వస్తున్నాడు, ఈ వర్క్ ఇక్కడ పెడతా కొంచెం చూసుకొని పోతాడు ఆయన, నాకు ప్లేస్ లేదు కదా. అదే అదే, సరే నా ఒప్పుకున్నారు, నేను పెట్టాను. నేను ఈ విషయం నా స్నేహితులకు ఎవరికి చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే, ఒకవేళ ఆయనకు నచ్చలేదనుకో పబ్లిక్లో పోతుంది. అవును, ఆయన రిజెక్ట్ చేసాడు, ఈ పదం ఎక్కువ పోతుంది. అవును అని ఎవరికి చెప్పలే. తిట్లు తింటే మనమే తిందాము అని ఎవరికి చెప్పలే. అయితే నేను పైలట్ అయినా, ఆయన ఇంకా బండి తీసుకొని వస్తున్నాడు, అన్నపూర్ణం తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తిరిగి అక్కడ ఉన్న తిరిగితే, నేను సెంటర్లో పెట్టి చూస్తే ఆయన వస్తూనే దాన్ని చూసుకుంటూ తిరుగుతున్నాడు. కార్లో తిరిగిండు, నడుచుకుంటూ తిరిగిండు, తిరిగిండు చుట్టుముట్టు. తిరిగినాక నా దగ్గరికి వచ్చి, నాకు నచ్చిందో అన్నాడు. నేను తెస్తా సార్ అన్నపూర్ణ స్టూడియో.
అలా జరిగింది. ఆయన దగ్గర ఉన్నది. దానికి బదులు ఏమైందంటే టీవీలో నా పైన ఇంటర్వ్యూ ఇచ్చింది, పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది. నైస్. ఆ రోజులలో ఏఎన్ఆర్ ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం కాదు. అదేంది. ఇక అసలు ఉన్న సంగతి చెప్పాలి, ఒక పైసా ఇవ్వలే. అరే టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇంకేం కావాలి నీకు? పైసా కాదు ముఖ్యం. అక్కినేని దగ్గర నా వర్క్ ఉన్నది, ఆయన స్టూడియోలో ఉన్నది. అట్లా జరిగింది. నా ఫోటోలోనే కదా అక్కినేని. అవును, అవును. చాలా ధన్యవాదాలు సార్, థ్యాంక్స్ సో మచ్. అండ్ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఒక చిహ్నాన్ని ఆవిర్భవించిన సందర్భం కూడా, ఆ ఒక అదృష్టం కూడా ఈ మనసులో మాట కార్యక్రమంలోనే జరిగింది కదా. చాలా సంతోషం, చాలా సంతోషం జరిగింది అది. అండ్ ఈ తెలంగాణ కంప్లీట్ గా ఆవిర్భవించిన సందర్భంగా, సంపూర్ణ తెలంగాణ వచ్చిన సందర్భంగా మన అమరవీరుల ఏదైతే ఈ గన్ మార్చర్స్ లో గన్ పార్క్ లో ఉందో, గన్ పార్క్ గర్జించేలాగా అది ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు ఏదైతే ఆ గుర్తింపు రావాలో, ఇంకా మరవకుండా యాదగిరి గారిని గుర్తించుకొని ఇంకా ఏదైతే ఉందో అవన్నీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా బ్లెస్ చేసినందుకు, అండ్ తెలంగాణ అమరవీరుల దినోత్సవం రోజు, మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మనందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తూ, వన్స్ అగైన్ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా కాస్త కూస్తా నేను కొంత శిల్పకళ విషయంలోనూ, మళ్ళీ అమరవీరుల స్తూపం విషయంలోనూ, మన తెలంగాణ జాతి విషయంలోనూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణ తెలంగాణలో సంపూర్ణంగా మద్దతు చేస్తుంది, సాగిస్తుంది, సంతోషంగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈరోజు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ మాధవ్.